హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి డైనమిక్ దర్శకుల్ని కాదని ఫ్లూక్ డైరెక్టర్, అది కూడా హారర్ ఫిల్మ్స్ తో నెట్టుకొస్తున్న దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు తలైవా రజనీకాంత్. అప్పుడెప్పుడో హిట్ ఇచ్చిన దర్శకుడిని మళ్ళీ రిపీట్ చేయడం వెనుక రీజన్ ఇదేనా? రజనీ కమల్ మూవీ మల్టీ స్టారర్ గా రాబోతుందా? కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తలైవా తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉలయనాయగన్ కూడా అనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. వీరిని లోకేష్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని, కాదు నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరికి సడన్లీ ఎంట్రీ తీసుకున్నాడు సి సుందర్ అరణ్మనై చిత్రాలతో హిట్ అందుకుని ఏదో దర్శకుడిగా కాలం వెళ్లదీస్తున్న హీరో కమ్ డైరెక్టర్. హారర్ చిత్రాల స్టోరీలన్నీ ఒకేలా ఉన్నా ఫ్లూక్ లో ఆడేస్తాయంతే. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం విశాల్తో తీసిన మదగజరాజా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టేశాడు. ఈ పొంగల్కు మరో సినిమా లేక ఆ సినిమాను ఆదరించారు తమిళ ఆడియన్స్. ఇలాంటి దర్శకుడికి మల్టీ స్టారర్ ని డీల్ చేస్తాడా అంటే కాదు, తలైవా 173ని డీల్ చేయబోతున్నాడట. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి నిర్మించబోతోంది. అలా ఈ ప్రాజెక్టు మల్టీ స్టారర్ మూవీగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, సి సుందర్తో వర్క్ చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఇద్దరి కాంబోలో 28 ఏళ్ల క్రితం అరుణాచలం అనే ఫిల్మ్ వచ్చింది. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు చేస్తే 3000 కోట్లకు ఆస్తిపరుడు అవుతాడనే విభిన్నమైన కాన్సెప్ట్ తో 1997లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్. ఆ తర్వాత ఈ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. అయితే స్టార్ డైరెక్టర్లుగా చెప్పుకుని తనకు ఫ్లాప్లిస్తున్న లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, పా రంజిత్ తో వర్క్ చేసిన అనుభవం తర్వాత సి సుందర్ బెటర్ అని ఫీల్ అవుతున్నట్లున్నారు రజనీ. అందుకే రిస్క్ అయినా పర్లేదని పాన్ ఇండియా ఐడెంటిటీ లేని దర్శకుడితో కొలాబరేట్ అయ్యారు సూపర్ స్టార్. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తోంది తలైవర్ 173.